if A comma B comma C are three events in a sample space S, then P of A union B union C is equal P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. ఇది ఎడిషన్ థియరం కి ఎక్స్టెన్షన్ థియరం. సో దీని ప్రూఫ్ ఎలాగో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ P of A యూనియన్ B యూనియన్ C. ఈ B యూనియన్ C ని నేను బిగా ఎజ్యూమ్ చేసుకుంటా. అప్పుడు ఈ P of A యూనియన్ B అవుతుంది. P of A యూనియన్ B ఫార్ములా ఏంటండి? P of A ప్లస్ P of B. దీనంతా B అనుకోండి. P of B యూనియన్ C, P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. B ప్లస్ ఎవరు ఉన్నారండి? B యూనియన్ C. ఓకే, అర్థమైందండి? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు P of A ప్లస్ మళ్ళీ P of B యూనియన్ C ఎడిషన్ థియరం లాగా ఎక్స్పాండ్ చేస్తే P of B ప్లస్ P of C మైనస్ P of B ఇంటర్సెక్షన్ C అవుతుంది. నెక్స్ట్ దీన్ని P of A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C రాసి A ఇంటర్సెక్షన్ B రాసి యూనియన్ని యూనియన్గా రాసి మళ్ళీ A ఇంటర్సెక్షన్ C రైట్. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A యూనియన్ B. P of A యూనియన్ B మళ్ళీ ఎడిషన్ థియరంలోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈస్ P of A ప్లస్ P of B ప్లస్ P of C మైనస్ P of B ఇంటర్సెక్షన్ C. సగం పార్ట్ వచ్చేసి చూడండి. మైనస్ ఆఫ్ ఇది P of A యూనియన్ B అనుకుంటే P of A అంటే A ఇంటర్సెక్షన్ B. P of A ప్లస్ మైనస్ ఆఫ్ ఇదంతా మైనస్ ఆఫ్ P of A ప్లస్ P of B. ఇది రాయాలి P of A ఇంటర్సెక్షన్ C మైనస్ P of ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ A ఇంటర్సెక్షన్ C. సో దిస్ ఈజ్ P of A అయిపోయిందండి ఆన్సర్ ప్లస్ P of B ప్లస్ P of C. ఈ ఫస్ట్ త్రీ టర్మ్స్ వచ్చినాయి చూడండి. మైనస్ P of B ఇంటర్సెక్షన్ C ఇది మైనస్ ఓపింగ్ మైనస్ P of A ఇంటర్సెక్షన్ B మైనస్ P of A ఇంటర్సెక్షన్ C మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ A ఇంటర్సెక్షన్ C ఉంది. దాన్ని A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అంటారు. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ RHS. P of A యూనియన్ B యూనియన్ C తీసుకుంటే RHS వచ్చేసి. ఓకే, A, B, C are three newspapers from a city. 20% of the population read A, 16% read B, 14% read C, 8% read both A and B, 5% read both A and C, 4% read both B and C, and 2% all the three. అంటే మూడు చదువుతారు. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్. ప్రాబబిలిటీలో అట్లీస్ట్ అన్నప్పుడు యూనియన్ వాడాలి. ఓకే అండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ P of A యూనియన్ B యూనియన్ C. అంటే ఏ కానీ బి కానీ సి కానీ మూడు ఆర్ బోత్ మూడు న్యూస్ పేపర్లో చదవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే వీ హ్యావ్ టు ఫైండ్ P of A యూనియన్ B యూనియన్ C. ఓకేనండి. P of A యూనియన్ B యూనియన్ C ఫైండ్ అవుట్ చేయాలి. P of A ఎంత ఇచ్చాడండి? 20%. సో గివెన్ P of A ఈజ్ ఈక్వల్ 20%. 20% అంటే 20/100 అండి. దట్ ఈజ్ ఈక్వల్ 20/100. అలాగే P of B ఈజ్ ఈక్వల్ 16%. అంటే ఎంత అండి? 16/100. అలాగే P of C 14% అంటే 14/100. బోత్ A and B 8% అంటే P of A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ 8% అంటే 8/100. నెక్స్ట్ 5% బోత్ A and C అంటే P of A intersection C ఈజ్ ఈక్వల్ టు 5/100. 4% both B and C అంటే P of B intersection C is equal to 4/100. 2% all the 300 అంటే P of A intersection B intersection C
పని పాట లేని వాళ్ళు 3 చదువుతారంట. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ చదువుతారు, బి చదువుతారు, సి చదువుతారు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి 2% అంటే 2/100. సో వీ హ్యావ్ టు ఫైండ్ the probability that at least one reading newspaper, the probability that the population who read at least one newspaper అంటే P of A union B union C find out చేయాలి. P of A union B union C find out చేయాలి. That is equal P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A, C intersection A, finally plus P of A intersection B intersection C. ఇదండి మనం కనుక్కోవాల్సింది. సో అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్ అంటే either A or B or C or both, all the three. అంటే P of A union B union C. P of A ఎంత ఇచ్చాడండి 20/100 ప్లస్ P of B ఎంత ఇచ్చాడండి 16/100 ప్లస్ P of C ఎంత ఇచ్చాడండి 14/100 ప్లస్ P of A మైనస్ P of A ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చాడండి 8/100 మైనస్ P of B ఇంటర్సెక్షన్ C ఎంత ఇచ్చాడండి 4/100 మైనస్ P of C ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చాడండి 5/100 ఫైనల్లీ ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C 3 చదివేవాడు పాపులేషన్ 2/100. ఓవరాల్గా LCM 100 అండి. 20 ప్లస్ 16 ప్లస్ 14 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 5 ప్లస్ 2. సో ఫైనల్గా ఇదంతా టోటల్ 35 కింద 100 పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి 35/100ని 35% అని రాయాలండి. దిస్ ఈస్ ద సొల్యూషన్. If A, B, C are 3 newspapers from a city, 20% of the population read paper A, 16% read paper B, 14% read paper C, 8% both paper A and paper B, 5% read both paper A and paper C, 4% read both paper B and paper C, and finally 2% is all the 3 papers. So find the percentage of the population who read at least one newspaper. కనీసం 3 పేపర్లు పబ్లిష్ అయినాయండి. 3 పేపర్లు సిటీలో చదువుతున్నారు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ 3 పేపర్లో చదువుతున్న వాళ్ళకి ప్రాబబిలిటీ. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ వన్ న్యూస్ పేపర్. ప్రాబబిలిటీ అట్లీస్ట్ అనే మాట వచ్చింది అనుకోండి, ఏదర్ ఆర్ నేదర్ ఆర్ అనే మాట వచ్చిన యూనియన్ అప్లై చేయాలండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అట్లీస్ట్ అన్నాడు అంటే ఏదర్ ఏ ఆర్ బి ఆర్ సి అంటే P of A union B union C ఫైండ్ అవుట్ చేయాలి. బట్ P of A union B union C ఫార్ములా ఏంటండి P of A ప్లస్ P of B ప్లస్ P of C మైనస్ P of A intersection B మైనస్ P of B intersection C మైనస్ P of C intersection A ఫైనల్లీ ప్లస్ P of A intersection B intersection C. ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాడండి మనకి. ఏ చదివాడు పర్సంటేజ్ పాపులేషన్ ఎంత అండి 20% అంటే 20/100. అలాగే Bకి 16 అన్నాడు కాబట్టి 16/100. P of C 14% కాబట్టి 14/100. A అండ్ B బోత్ రీడింగ్ న్యూస్ పేపర్ 8% కాబట్టి 8/100. అలాగే AC 2 పేపర్లు చదివేవాడు P of A intersection B 5% కాబట్టి 5/100. అలాగే B అండ్ C పేపర్లు 2 చదివేవాడు ప్రాబిలిటీ P of B intersection C 4/100 అండి. 3 పేపర్లు చదివేవాడు ప్రాబిలిటీ 2% అన్నట్టు 2/100 అంటే P of A intersection B intersection C 2/100. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ 35/100 అవుతుంది. సో 35%.